వెల్కమ్ బ్యాక్ టు ఓవితాస్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు క్లాస్లో నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ చూపించాను. సో ఇప్పుడు దీని మీద ఏంటంటే కుందన్ వర్క్ అయితే చూపిస్తున్నా. సో దీనికోసం నేను తీసుకుంటున్న మెటీరియల్ వచ్చి ఇలాంటి బాక్స్ ఒకటి నేనైతే అమెజాన్ ఒకటి కాదు 2 పర్చేస్ చేశాను. మీషోలో పర్చేస్ చేశాను. నాకైతే చాలానే యూస్ఫుల్గా ఉన్నాయి. సో ఈ డిజైన్కి అయితే నేను తీసుకుంటున్న వచ్చి ఐ షేప్ కుందన్, గోల్డ్ కలర్ ఐ షేప్ కుందన్. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ ఐ షేప్ అండ్ డైమండ్ షేప్ అండ్ స్మాల్ రౌండ్. సో ఇప్పుడు ఇవైతే నేను తీసుకుంటున్నాను. ఇది యూస్ చేసి ఏ విధంగా చేస్తానో చూపిస్తా. సో ఫస్ట్ అయితే మిడిల్లో ఇలాగైతే గ్లూ వేసుకుంటున్నా. గ్లూ వేసుకొని ఈ షేప్ కుందని ఉన్నాయి కదా, ఇదైతే మిడిల్లో ఇలాగా 3 అయితే స్టిక్ చేసుకుంటున్నాను. నా దగ్గర స్టిక్ పెన్ లేదు, సో నేను హ్యాండ్తో స్టిక్ చేసుకుంటా. ఈ విధంగా 3 అయితే స్టిక్ చేసుకుంటాను. ఇవి స్టిక్ అయిన తర్వాత ఇటు ఇటు గ్యాప్స్ ఉన్నాయి కదా, సో ఈ గ్యాప్స్లో కూడా నేను 2 అయితే స్టిక్ చేసుకుంటున్నా. డైమండ్ షేప్ లాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఐ షేప్ కుందన్ ఉంది కదా, సో దాంతో అయితే ఫ్లవర్ టైప్ లాగా అంటే 4 పెటల్స్తో లాగా డిజైన్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 స్టిక్ చేసా కదా, ఇప్పుడు దీని ఆపోజిట్లోనే ఇంకో 2 కూడా స్టిక్ చేసేసుకుంటాను. స్టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఒకటి స్టిక్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ స్మాల్ రౌండ్లోనే స్మాల్ రౌండ్ తీసుకొని ఇక్కడైతే స్టిక్ చేస్తాను. సేమ్ ఇట్ సైడ్ ఎలా చేశానో సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే వర్క్ అయితే ఇలా అయింది. సో ఇప్పుడు దీని మీద మిడిల్లో అయితే నేను స్టోన్ అంటిస్తున్నాను. సో వర్క్ అయితే ఇలా కంప్లీట్ అయింది. డ్రై అయ్యే వరకు కొంచెం వదిలేస్తాను.